So yeah, let's continue method overriding. Last video lo we have saw the rule 1 of method overriding kada. So దాంట్లో the main aspect of method overriding rule 1 లో one thing we have left, దాని గురించే rule 1 ఉంటుంది. This is actually rule 1 అని అనుకోండి. rule 1 లో what we have discussed that method overriding చేసేటప్పుడు both method signatures must match. Method signature must be same కదా, method signature same ఉండాలి and రిటర్న్ టైప్ కూడా సేమ్ ఉండాలి. కరెక్ట్ కదా, రిటర్న్ టైప్ కూడా సేమ్ ఉండాలి. ఇది రిటర్న్ టైప్ సేమ్ ఉంటే అసలు ప్రాబ్లం ఉండదు, వ్యాలిడ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అవుతుంది. దీంట్లో మనకు క్లారిటీ చాలా బాగా వచ్చిండే. లైక్ వీ హ్యావ్ సీన్ దిస్ ఎగ్జాంపుల్ కూడా. లైక్ పేరెంట్ క్లాస్ ఒకటి ఉంది, చైల్డ్ క్లాస్ ఒకటి ఉంది, అండ్ పేరెంట్ ఈజ్ ఎక్స్టెండింగ్ ద చైల్డ్ ఈజ్ ఎక్స్టెండింగ్ పేరెంట్ క్లాస్ కాబట్టి బోత్ హ్యావ్ M1 మెథడ్, సేమ్ మెథడ్ సిగ్నేచర్ అంటే నో పారామీటర్స్ సేమ్ మెథడ్ నేమ్స్ అండ్ రిటర్న్ టైప్స్ కూడా సేమ్ ఉన్నాయి, వైడ్. ఇలా చేసినప్పుడు యాజ్ వి సీ ద అవుట్పుట్ సేమ్ మనకు గుర్తుండట్టే పేరెంట్ చైల్డ్ వచ్చింది కదా, దీనిది పేరెంట్ దీనిది చైల్డ్ అండ్ ఇక్కడ మనం కాల్ చేయాలి కాబట్టి రాలేదు C.M1 కాబట్టి పేరెంట్ చైల్డ్ అని వస్తుంది. ఇప్పుడు పేరెంట్ చైల్డ్ ఇక్కడ దాకా మనకు నో ప్రాబ్లం, అసలు ఇక్కడ దాకా ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా ఇది ఎప్పుడు దాకా అంటే కోవేరియంట్ రిటర్న్ టైప్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. కోవేరియంట్ రిటర్న్ టైప్ అంటే ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉండినో సేమ్ మెథడ్ సిగ్నేచర్ ప్లస్ సేమ్ రిటర్న్ టైప్, ఇట్ వాస్ వ్యాలిడ్ అప్ టు 1.4 వర్షన్ ఆఫ్ జావా. 1.4 వర్షన్ ఆఫ్ జావా దాకా ఇట్ వాస్ మ్యాండేటరీ దట్ పేరెంట్ మెథడ్ సిగ్నేచర్ మస్ట్ బి సేమ్, దాంట్లో అసలు డౌట్ లేదు. బట్ రిటర్న్ టైప్ సేమ్ ఉండకపోయినా వీ క్యాన్ ఓవర్ రైడ్. అది 1.5 వర్షన్ నుంచి జావా హ్యాస్ ఇంట్రడ్యూస్డ్. దాని పేరే కోవేరియంట్ రిటర్న్ టైప్స్. అంటే పేరెంట్ అండ్ చైల్డ్ క్యాన్ హ్యావ్ కోవేరియంట్ రిటర్న్ టైప్స్, దానివల్ల ఆల్సో వీ క్యాన్ హ్యావ్ వ్యాలిడ్ మెథడ్ ఓవర్ రైడింగ్ త్రూ an basic Java program. We will understand what is an covariant method overriding, covariant return type basically. So దీంట్లో దీంట్లో అయితే మనకి ఏం డౌట్ ఉండదు, ఇది కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ void M1 ఉండే కదా, దీన్ని ఇంట్ చేస్తే వీ నో దట్ ఈ ఎర్రర్ వస్తుంది ఏంటి, జావా M1 in C cannot override M1 in P, రిటర్న్ టైప్ ఇన్ int is not incompatible with void అంటే కంపాటిబుల్ కాదు అని అంటుంది. మరి ఇప్పుడు ఇఫ్ వి సి ఏమంటారు దీన్ని, టర్మినల్లోకి వెళ్ళి జావా హైఫెన్ వర్షన్ నాదేంటి 23, జావా 23 నేను వాడుతున్నా అంటే 1.5 వర్షన్ నుంచి ఇట్ షుడ్ బి వ్యాలిడ్ కదా. బట్ 1.5 వర్షన్ నుంచి వాయిడ్ ఇంటూ పెట్టినా నాకు ఇంకా ఏమంటారు దీన్ని ఎర్రర్ వస్తుందంటే ఇది కోవేరియంట్ కాదు. కోవేరియంట్ రిటర్న్ టైప్ అంటే ఏంటంటే ఇఫ్ ఐ కన్సిడర్ హియర్ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ పెట్టినా, ఓకే ఆబ్జెక్టే ఉంది. యాజ్ ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు రిటర్న్ న్యూ ఆబ్జెక్ట్, రిటర్న్ చేద్దాం. ఓకే సేమ్ ఇక్కడ కూడా రిటర్న్ న్యూ ఆబ్జెక్ట్. సో ఇది క్లియర్, ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ మ్యాచింగ్ అంటే సేమ్ రిటర్న్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా వ్యాలిడ్ ఓవర్ రైడింగ్ జరగాలి. దీంట్లో ఏం కోవేరియంట్ మెథడ్ రిటర్న్ టైప్ ఏం లేదు, ఇక్కడ ఆబ్జెక్టే ఉంది, ఇక్కడే ఆబ్జెక్ట్ ఉంది. బట్ కోవేరియంట్ రిటర్న్ టైప్ ఏంటంటే ఇప్పుడు పేరెంట్ ఉంది, ఇఫ్ పేరెంట్ దాంట్లో రిటర్న్ టైప్ ఆబ్జెక్ట్ ఉంది అంటే చైల్డ్లో పేరెంట్ మెథడ్స్కి చైల్డ్స్ అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్స్కి చైల్డ్ ఏమేమి ఉంటాయి, నేను మీ క్లాస్ దాంట్లో నేను చెప్తే మీకు గుర్తుంటే ఏమన్నా ఆబ్జెక్ట్ ఈజ్ అ రూట్ క్లాస్ కదా, ఆబ్జెక్ట్ కింద ఇంకేమేమి ఉంటాయి, ఆబ్జెక్ట్ దీని కింద స్ట్రింగ్ వస్తుంది, స్ట్రింగ్ బిల్డర్ పెట్టచ్చు, ఇంటీజర్ పెట్టచ్చు, ఏది పెట్టినా ఇట్ ఈస్ వ్యాలిడ్. ఇంకా సో అని చాలా ఉంటాయి. అంటే ఆబ్జెక్ట్ క్లాస్లో పేరెంట్ క్లాస్లో ఇఫ్ మెథడ్ రిటర్న్ టైప్ ఈజ్ ఆబ్జెక్ట్ అయితే ఇట్ క్యాన్ హ్యావ్ స్ట్రింగ్ పెట్టి ఇక్కడ న్యూ స్ట్రింగ్ కదా, ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఎ న్యూ స్ట్రింగ్. సో ఇఫ్ ఐ ట్రై టు రన్ నౌ పేరెంట్ చైల్డ్ అంటే ఏంటి, ఇది వ్యాలిడ్ మెథడ్ ఓవర్ రైడింగ్ కదా. అంటే దిస్ సచ్ కాన్సెప్ట్ ఈజ్ నోన్ యాజ్ కోవేరియంట్ రిటర్న్ టైప్. అంటే పేరెంట్ దాంట్లో ఒక రిటర్న్ టైప్ ఉంది, సో చైల్డ్ క్యాన్ హ్యావ్ పేరెంట్ రిటర్న్ టైప్స్ దానికన్నా చైల్డ్ రిటర్న్ టైప్స్. అంటే పేరెంట్లో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉండే, సో పేరెంట్ వాజ్ హ్యావింగ్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు మనం చైల్డ్ దాంట్లో ఆబ్జెక్ట్ పెట్టినా it is valid overriding, string betna it's valid overriding, string builder betna it's valid overriding, integer betna it's valid overriding. So ipudu string betnam kada, let's see by
స్ట్రింగ్ బిల్డర్ పెడదాం, స్ట్రింగ్ బిల్డర్. సో ఇట్ విల్ ఆల్సో ఎక్స్పెక్ట్ స్ట్రింగ్ బిల్డర్, కరెక్ట్. ఇఫ్ ఐ ట్రై టు రన్ valid overriding parent child. So this is known as covariant return types in Java. So if I try to, అంటే మీ దగ్గర నా దగ్గర అయితే Java 23 ఉంది. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ కంపైలర్ విచ్ ఈస్ లెస్ దాన్ Java 1.4 వర్షన్, దాంట్లో మీరు ఈ సెట్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో యూ జస్ట్ ట్రై టు కంపైల్ దిస్. ఇట్ విల్ సే దట్ కోవేరియంట్ రిటర్న్ టైప్స్ అండ్ అదే ఇందాక మనం వాయిడ్ ఇంటూ పెట్టినప్పుడు Java M1 in P cannot override M1 in C due to incompatible return types అన్నారు కదా, అదే ఎర్రర్ వస్తుంది. బట్ వెన్ యూ ట్రై టు కంపైల్ ఇట్ యూజింగ్ Java 1.5 ఆర్ గ్రేటర్ వర్షన్స్, అప్పుడు దేర్ ఈస్ నో ప్రాబ్లమ్.